నమస్తే. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివేల రాజా. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ బలపడుతుందా? సర్వేలు ఆత్మసాక్షి అని మధ్య చేసిన సర్వే నిజమా ఫేకా అంటే అదేదో డబల్ ఐటీ సర్వే అని ఒకలంటున్నారు, ఆత్మసాక్షి సర్వే అని ఒకలంటున్నారు. ఆ సర్వేలను నమ్ముకునే పార్టీ ముందుకు వెళ్తుందా అంటే అదే కనిపిస్తుంది వైసీపీ పార్టీలో. వాస్తవంగా వైసీపీ పార్టీ బలపడ్డదా బలహీనపడ్డదా అంటే కూటమి చేసిన తప్పుల వల్ల బలపడాలి, లేదు అంటే కూటమిని ప్రతిరోజు నిలదీయడం వల్ల బలపడాలి. ఈ రెండు ఎక్కడ జరుగుతున్నాయి పార్టీలో? ఓన్లీ అరెస్టులు, ఎవరైనా అరెస్ట్ అయితే వెళ్ళి పరామర్శించడం తప్ప పార్టీ నిర్మాణానికి ఎక్కడ కూడా ముందుకు వెళ్ళట్లేదు అని టాక్ అయితే వైసీపీ పార్టీలో ఉంది. ఉదాహరణకు మన కాకినాడ జిల్లా తీసుకుందాం. కాకినాడ జిల్లాలో తుని నియోజకవర్గంలో ఆ వైసీపీ పార్టీకి ఏకంగా జిల్లా అధ్యక్షుడే అక్కడ ఉన్నారు, దాడిశెట్టి రాజా. అక్కడ బలపడ్డదా పార్టీ? ఎక్కడ బలపడ్డది? ఉన్న పార్టీల్లోనే కుమ్ములాటలో, గొడవలు, కలహాలు. ఇంకెక్కడ పార్టీ ముందుకు వెళ్తుంది? అదే పార్టీలో చిన్న విచ్ఛిన్నం అవుతుంది. ఇంకా అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గం ఉంది. ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సత్యప్రభ గారు ఉన్నారు. అదేవిధంగా వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ తనయుడు గిరిబాబు గారు ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన తండ్రి మరణం తర్వాత కాస్త బయటికి రాకూడదు అవి ఇవి ఉంటాయి కాబట్టి సరే, ఇది పక్కన పెడితే అంతకు ముందు అయినా ఆయన ఏమన్నా పార్టీని స్ట్రాంగ్ చేశారా? లేదు. ఎందుకంటే ముద్రగడ గిరి నాయకత్వాన్ని కొన్ని వర్గాలు, అంటే కొన్ని సామాజిక వర్గాలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఒక ముద్ర వేసుకున్నారు కాబట్టి, ఆయన తండ్రి ఒక ముద్ర వేసుకున్నారు కాబట్టి చాలా మందిని అదే కోణంలో చూస్తారని చాలా మంది కొన్ని సామాజిక వర్గాలు ముద్రగడ గిరి గారికి అదే పార్టీలో ఉన్న వ్యక్తులు దూరంగా ఉంటున్నారు. అంటే ఎక్కడైనా బలపడ్డదా అంటే బలపడలేదు. ఇక్కడ కూడా డిబేట్ అవుతుంది పార్టీ. అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరు ఉన్నారు? అక్కడ తోట నరసింహం గారు ఏమైనా యాక్టివ్గా ఉన్నారా అంటే అక్కడ కూడా యాక్టివ్గా లేని పరిస్థితి. పోనీ ఇకపోతే పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత గారు ఏమైనా డైలీ ఆ నియోజకవర్గాన్ని ఏమైనా మానిటర్ చేస్తున్నారా, లేదంటే నియోజకవర్గంలో సమస్యలపై ఎక్కడైనా గళమెత్తుతున్నారా అంటే లేదు. ఎప్పుడైనా సరే ఏదైనా అరెస్టులు జరిగితేనో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా దూషిస్తేనో తప్ప ఎవరు కూడా పార్టీ బలోపేతానికి కృషి చేయట్లేదు. ఇక చెప్పాలంటే కాకినాడ రూరల్ ఎవరు? కన్నబాబు గారు ఒక్కలే కాకినాడ నియోజకవర్గంలో కాస్త సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఏదైనా సరే ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా, లేదంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలన్నా, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలన్నా ఒక సబ్జెక్ట్ ఉన్న నాయకుడు ఒక కురసాల కన్నబాబు గారు అక్కడ కనిపిస్తున్నారు. ఇంకపోతే కాకినాడ టౌన్ ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన కూడా వివాదాల్లో ఉంటూ, రోజు గొడవల్లో ఉంటూ ఆయన మరి ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయిన తర్వాత ఎంత అలా పార్టీని ముందుకు తీసుకెళ్లారు. 2014లో ధర్మ పోరాట దీక్షలని, అదేవిధంగా అప్పుడు సమైక్య ఆంధ్ర కోసం ఏదైతే సమైక్య ఆంధ్ర అక్కడ ఉద్యమం జరిగిందో, విభజన ఉద్యమంలో అని, అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని ప్రతి పాయింట్ మీద కూడా ఆయన చాలా ధర్మ పోరాట దీక్షలు అంటూ ప్రతిరోజు జనాల్లోనే ఉండేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా అంటే అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 2014లో ఆయన ఓడిపోయిన తర్వాత 2019లో సీఎంగా చూడాలని ప్రజల్లో ఒక కోరిక బలంగా ఉంది. దానిపై ఆయన చేసే పోరాటాలు అవ్వచ్చు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా పరిపాలిస్తారని ఆయనకి రాష్ట్రాన్ని అప్పగించారు. ఎందుకు మామూలుగా అప్పగించలేదు, దానికి జగన్మోహన్ రెడ్డి గారి కష్టం ఖచ్చితంగా ఉంది. చాలా పోరాటాలు చేసి, చాలా కేసులు ఎదుర్కొంటూ ఎక్కడ కూడా ఆయన లొంగకుండా ఆయన 2019లో చక్కగా ఆయన సీఎం అయ్యారు. మరి ఈ 2024లో ఆయన ఓడిపోయిన తర్వాత ఆ పోరాటి పటిమ వైఎస్ఆర్ పార్టీలో కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఎస్పెషల్లీ ఏదైనా అరెస్టులు అయితేనో, లేదైతే పరామరీలు అయితేనో, పెళ్లిళ్ళు పేరంటాలు తప్ప ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై, ప్రభుత్వం చేస్తున్న ఏదైతే వీళ్ళ చర్యలపై, లేదంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించాలంటే ఎక్కడ పార్టీకి స్కోప్ ఉండట్లేదా, లేదంటే అది అవసరం లేదో అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో డిఎస్సి కోసం ధర్నా చేశారు, డిఎస్సి కోసం ఉద్యమం చేశారు. ఎప్పుడో సంవత్సరం పోయిన తర్వాత జరిగిన డిఎస్సి కోసం ఏంటంటే ఓవరాల్ గా వైసీపీ పార్టీలో మాత్రం 2014లో ఉన్న పోరాట పటిమ చెప్పాలంటే కార్యకర్తల్లో ఇంకా బాగా బలంగా ఉంది, కానీ ఆ నాయకుల్లోనే కనిపించట్లేదు అన్న టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. మరి పార్టీ 2029లో అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. 2029లో అధికారంలో రావడానికి పాదయాత్ర ఒక్కటే మార్గంగా చూస్తుందా వైసీపీ పార్టీ అంటే? అది ఒకటే పారామీటర్ గా చూసి మరలా మేము అధికారంలోకి వస్తామంటే మాత్రం అది జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు.